సైబర్ చెర విముక్తి. కంబోడియా నుంచి ఎట్టకేలకు స్వస్థలానికి చేరుకున్న తెలంగాణ యువకుడు సాఫ్ట్వేర్ జాబ్ పేరిట ఆ దేశానికి అక్కడ సైబర్ క్రైమ్ చేయాలంటూ వేధింపులు, కాదన్నందుకు మత్తు ఇంజక్షన్లు, చిత్రహింసలు. వాట్సాప్ కాలుతో సోదరుడికి ప్రకాష్ కబురు, అతన్ని కాపాడేందుకు రంగంలోకి పోలీసులు. కాంబోడియాలోని భారత ఎంబసీకి వివరాలు. ప్రకాష్తో పాటు మరో 9 మంది భారత్కు రాక. సో చూడండి, కాంబోడియాలో ఏ విధంగా అతిపెద్ద ముఠాలు, అంటే మనం ఎక్కడో జాబ్ వచ్చింది అని చెప్పేసి అనుకుంటే పొరపాటు. అక్కడ మనం అన్ని తెలుసుకోకుండా, కంపెనీ డీటెయిల్స్ తెలుసుకోకుండా పోతే, వాళ్ళు శాలరీ ఎక్కిస్తని చెప్పేసి పోతే ఈ విధమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం కాంబోడియాకి వెళ్ళి అక్కడ సైబర్ నేరాలు చేసే ముఠా చేతిలో చిత్రహింసలు అనుభవించిన తెలంగాణ వాసి మున్సిఫ్ ప్రకాష్కు ఈ చెర నుంచి విముక్తి లభించింది. అక్కడ 45 రోజుల పాటు నరకం అనుభవించిన అతడు తిరిగి తన స్వస్థలమైన గంధంపల్లికి సురక్షితంగా తిరిగి వచ్చాడు. గంధంపల్లికి చెందిన మున్సిఫ్ రాజు విజయ దంపతులకు ప్రశాంత్ ప్రకాష్ సంతానం. వీరిలో ప్రకాష్ బీటెక్ పూర్తి చేశాడు. అవివాహితుడైన ప్రకాష్ జీవనోపాధి కోసం 6 నెలల కిందట, చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్, అందరికి కూడా తెలియాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా తెలిస్తే కొంత జాగ్రత్త పడతారనేది నా ఆలోచన. జాగ్రత్త పడాలి కూడా. హైదరాబాద్ చెందిన ఓ ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా ఆస్ట్రేలియాకి వెళ్లేందుకు ప్రయత్నించగా కాంబోడియా దేశంలోని ఫ్నోపెన్ సిటీకి పంపించారు. ఏజెన్సీ వారు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉద్యోగం అని చెప్పి పంపగా అక్కడి వారు అతడితో సైబర్ నేరాలు చేయించేందుకు ప్రయత్నించారు. వారు చెప్పిన పని చేసేందుకు ససైమిరా అనడంతో కంపెనీ వాళ్ళు వేధింపులకు గురి చేశారు. అతనికి మత్తు ఇంజక్షన్ ఇస్తూ మానసికంగా ఇబ్బందులకు గురి చేశారు. దీంతో అతడు వాట్సాప్ కాల్ ద్వారా తన దుస్థితి గురించి అన్న ప్రశాంత్కు తెలియజేశారు. తనను గదిలో బంధించి ఆహారం ఇవ్వకుండా చిత్రహింసలు గురి చేస్తున్నారంటూ వీడియో కాల్లో విలపించాడు. ఆ వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో స్పందించిన మహబాద్ ఎస్పీ సుధీరామ్ నాథ్ కేకన్ అక్కడి ఎంబసీ అధికారులతో మాట్లాడి ప్రకాష్ కాపాడేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మరోవైపు మానుకోట మాజీ ఎంపీ మాలోత్ కవిత కూడా కాంబోడియాలోని తనకు తెలిసిన వారికి విషయాన్ని తెలియపరిచి ప్రకాష్కు సాయం అందించాలని కోరారు. వీరందరి ప్రయత్నాలకు తోడు అక్కడున్న భారత ఎంబసీ అధికారుల ద్వారా న్యాయ పోరాటం చేసిన ప్రకాష్ ఎట్టకేలకు తిరిగి సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నాడు. సో ఒకటే మిత్రులారా, మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దయచేసి ఏ ఏజెన్సీలను నమ్ముకొని దయచేసి మీ జీవితాలు ఆగం చేసుకోకండి. కొన్ని ఏజెన్సీలు ఇష్టారీతిన ఇక్కడ నుంచి విద్యార్థి అమాయకమైనటువంటి నిరుద్యోగులు పంపించడం ద్వారా వాళ్ళు క్యాచ్ చేసుకుందాం అనే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. దయచేసి ఇవేవి నమ్మొద్దు. ఎందుకంటే దుబాయ్కి, సౌదీకి, ఇంకా చాలా దేశాలు కూడా ఇట్లా పంపిస్తూ ఉంటారు. వాళ్ళందరి బతుకులు కూడా ఆగమవుతా ఉన్నాయి రోజు రోజుకి.